ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కాకినాడ పరిధిలోని 9 జిల్లాల ఎన్సీసీ విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందించేందుకు జగ్గంపూడి వైఎస్ఆర్ కాలనీలోని తమ డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్లో ఫైర్ రేంజ్ ఏర్పాటు చేసినట్లు స్కూల్ ఇన్ఛార్జ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ తూనుకుంట్ల శ్రీనివాస్ చెప్పారు. కాకినాడ జోన్ పరిధిలోని దాదాపు 20,000 మంది సీసీ క్యాడెట్ల కోసం దాదాపు 8 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఫైర్ రేంజ్ ను తీర్చిదిద్దామని వివరించారు. ఎన్సీసీ క్యాడెట్ల శిక్షణకు అవసరమైన సహాయ సహకారాలను తమ గ్రూప్ సంస్థల తరపున అందిస్తామని ఆయన వివరించారు. విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో గల డోకిపర్తి ఉపేంద్ర హై స్కూల్ ఇన్ఛార్జ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ తూనుకుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ విలువలు నేర్పేందుకు ఎన్సీసీ ఉత్తమ వేదికగా నిలుస్తుందన్నారు. దేశానికి సేవలు అందించే ఆర్మీ అగ్నివీరులలో చేరేందుకు ఎన్సీసీ ద్వారా అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ట్రైనింగ్ జూనియర్ కమిషనర్ ఆఫీసర్ దుబేదార్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వార్షిక శిక్షణలో భాగంగా క్యాడెట్లకు ప్రతిరోజు శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అబ్స్ట్రాక్ట్ ట్రైనింగ్, ఫైరింగ్ ప్రాక్టీస్, టెంట్ పిచ్చింగ్, యోగా, ఫిజికల్ ట్రైనింగ్, డ్రిల్, వెపన్ ట్రైనింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో సమగ్ర శిక్షణ అందిస్తున్నామన్నారు. బెటాలియన్ పరిధిలో 537 మంది క్యాడెట్లు ఈ శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. హిందూ హై స్కూల్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ టెక్నాలజీ తదితర అంశాలపై నిపుణులచే ప్రత్యేక అతిథి ఉపన్యాసాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్సీసీ క్యాడెట్ల శిక్షణకు అవసరమైన సహాయ సహకారాలను తమ గ్రూప్ సంస్థల తరపున అందిస్తామన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ పి శ్యామల మాట్లాడుతూ వార్షిక శిక్షణ శిబిరం ద్వారా క్యాడెట్లలో దేశభక్తి, నాయకత్వం, సేవాభావం, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ పెంపొందుతున్నాయన్నారు. క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కర్నల్ అజిత్ సింగ్ తోమర్, సుబేదార్ మేజర్ అనిల్ కుమార్ దహియా, క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కర్నల్ అజిత్ సింగ్ తోమర్, సుబేదార్ మేజర్ అనిల్ కుమార్ దహియా, క్యాంప్ అడ్జుడెంట్ కెప్టెన్ కేపీటీ విజయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయాలను సమన్వయపరుస్తున్నారు. ఒక టైంలో కాకినాడ రీజన్లో కనుక్కున్నప్పుడు ఫైర్ రేంజ్ అనేది చాలా కష్టంగా ఉంది, ఎక్కడ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పగానే మేము వెంటనే మా కొత్త స్కూల్లో మనం అది పెడదామండి అని చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు అనుమతి ఇవ్వటం, వెంటనే మేము దానికోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇక్కడ ఇవాళ ఈ కాకినాడ రీజియన్ మొత్తానికి చక్కటి ఫైర్ రేంజ్ అనేది ఇక్కడ మేము ఏర్పాటు చేయగలిగినందుకు చాలా గర్వంగా ఉంది. ఇది పిల్లలందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుద్ది. సిటీకి అందుబాటులో దగ్గరలో కూడా ఉండటం మూలంగా అందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దాదాపు 3 నెలలు టైం పట్టిందండి. దాదాపు 7-8 లక్షల దాకా ఖర్చు అయింది దీనికోసం అని చెప్పి. అంటే ఆ స్ట్రక్చర్ దానికి డిఫరెంట్గా తయారు చేయాలి, దానికి తగ్గట్టుగా మనం ఆ స్ట్రక్చర్ అంతా కూడా డిఫరెంట్గా తయారు చేసాము. ఎలా చేయాలి ఏంటో కూడా అంతా కూడా వాళ్ళే గైడ్ చేసి దగ్గరుండి చేయించారు. పర్మనెంట్గా అది అందరికీ ఉపయోగపడే విధంగానే తయారు చేసాం. మొత్తం ఈ రీజియన్లో కాకినాడ రీజియన్లో ఉన్న అందరి పిల్లలకి కూడా ఇది ఉపయోగపడుతుందండి. అది వాళ్ళు ఎన్సీసీ వాళ్ళ ప్రకారం వెళ్తారు తప్పితే మనం దాన్ని విడిగా మనం ఎవరికి ప్రైజింగ్ అది ఇవ్వడం అనేది ఉండదు. గత మే 20 నుంచి 29వ తేదీ వరకు మేము ఆంధ్ర లయోలా కాలేజీలో ఏటీసీ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ 9 వచ్చేసి మేము నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మాకు ఫైరింగ్ రేంజ్ అనేది ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఈ డోకుపర్తి ఉపేంద్ర స్కూల్ యాజమాన్యానికి మేము చాలా థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే మాకు సమయానికి మాకు ఫైరింగ్ రేంజ్ అందుబాటులో చేసి మినిమం 600 క్యాడెట్స్కి ఇక్కడ ఫైర్ చేయడానికి అవకాశం కల్పించినందుకు స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ ద మేనేజ్మెంట్. మా గ్రూప్ కమాండర్ గారు కాకినాడ డివిజన్ కర్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ గారు ఆయన స్పెషల్లీ వీళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన ఈ విజయవాడ రూరల్ ఏరియా కాకినాడ డివిజన్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కనీసం అంటే 9 డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ వచ్చి ఫైర్ చేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ యాజమాన్యం కాకుండా డిగ్రీ కాలేజ్ కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే కేబిఎన్ కానీ, నలంద డిగ్రీ కాలేజ్ కానీ, ఏఎల్ కాలేజ్ కానీ ఎక్కడైతే మన సిటీ అర్బన్ ఏరియాలో మనకి ఫైరింగ్ రేంజ్ అందుబాటులో లేదు. కానీ ఇక్కడ సిటీ కొంచెం బయట ఉన్నందువల్ల వీళ్ళు ఈ ఫైరింగ్ రేంజ్కి ఏర్పాటు చేయడం, ముందుకు రావడము, స్పెషల్లీ వాళ్ళ బడ్జెట్ వాళ్ళ ఇండివిజువల్ చేసుకోవడము, బడ్జెట్ ప్రొవైడ్ చేసుకొని ఈ జనరేషన్ పిల్లలకి ఎన్సీసీ క్యాడెట్కి ముఖ్యంగా ఫైరింగ్ అవసరం. ఇండియన్ ఆర్మీలో వాళ్ళు స్పెషల్ ఎంట్రీ కావడాలంటే వాళ్ళకు ఫైరింగ్లో నైపుణ్యత చాలా అవసరం. అదేవిధంగా ఈ 3rd tier ఆర్మీ కింద తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి అగ్నివీర్ కింద ఎన్రోల్మెంట్ చేసుకోవడం కానీ వాళ్ళకి
ఏ విధమైన పరీక్ష ఉత్తీర్ణత కాకపోయినా కానీ ఫిజికల్లీ విత్ మెంటల్లీ ఏదైతే హెల్త్ గురించి మెడికల్ ఫిట్నెస్ రెండు చేసుకున్న తర్వాతనే వాళ్ళని ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది అగ్నివీర్లోకి. అదేవిధంగా ఎస్ఎస్బికి కానీ ఏసీసీకి కానీ ఎన్డీఏకి కూడా సెలెక్షన్ చేసుకోవడానికి వీళ్ళకు ఎన్సీసీ స్పెషాలిటీస్ అనేది ఒకటి ప్రాధాన్యత ఇవ్వబడడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వి నారాయణరావు అండి. ఎస్కేపీ గ్రూప్ ఇన్స్టిట్యూషన్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. మరి ఒక 6 నెలల క్రితము మన కాకినాడ రేంజ్లో మామూలుగా గ్రూప్ కమాండర్ గారు, నేను మా సెక్రటరీ గారు ఆయన పిలిచిన మేరకు వెళ్ళటం జరిగింది. వాళ్ళ ఆఫీసులో కలిసిన తర్వాత మన ఈ 9 జిల్లాలో కూడా ఎక్కడా కూడా ఫైరింగ్ రేంజ్ అని లేదు. దాదాపుగా 20,000 మంది పైగా ఎన్సీసీ క్యాడెట్స్ అన్ని వింగుల్లో కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మంచి ఫెసిలిటీ అనేది మీరు ప్రొవైడ్ చేయండి అని అంటే వెంటనే మా సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు ఎన్సీసీ కోసం మేము మా కేబిఎన్ కాలేజ్ అయినా పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ అయినా మొత్తం గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న 4 స్కూల్స్ అలాగే బీఈడి కాలేజ్ తరఫున ఎక్కడైనా సరే మీరు ఎన్సీసీ ఏ వింగ్ ఇచ్చినా సరే మేము తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మీరు ఏ సదుపాయం కావాలంటే ఆ సదుపాయం అనేది మేము 100% ఏర్పాటు చేయటం జరుగుతుందని హామీ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే వెంటనే ఇక్కడ మరి దాదాపుగా సువిశాలంగా 5 ఎకరాల రేంజ్లో గ్రౌండ్ ఉండటం అనేది కూడా కలిసి వచ్చినటువంటి అంశం. మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత ప్లే గ్రౌండ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఏది లేదు. మరి ఇక్కడ ఎన్సీసీ పరంగా కూడా ప్రత్యేకంగా సౌకర్యం కల్పించడానికి మా మేనేజ్మెంట్ చర్యలు తీసుకుంది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఎన్సీసీ అంటే ఏ సౌకర్యం కావాల్సి వచ్చినా కూడా మేము అన్ని సదుపాయాలు ఇస్తామని మా మేనేజ్మెంట్ తరఫున శ్రీనివాస్ గారు మా సెక్రటరీ గారు మా గ్రూప్ కమాండర్ గారికి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఎప్పుడు ఏది ఉన్నా సరే ఏ వింగ్కి ఇప్పుడు మామూలుగా ఆర్మీ వింగ్కి ఇక్కడ స్పెషల్ క్యాంప్ జరుగుతుంది ఫైరింగ్. అలాగే అన్ని వింగులు కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళు అన్ని వింగులు కూడా వచ్చి ఇక్కడ ఫైరింగ్ చేసుకోవటానికి ట్రైనింగ్ తీసుకోవటానికి అవకాశం ఉండేలాగా ఈ ఏర్పాటు చేసాం. కనుక మొత్తం ఎన్సీసీ క్యాడెట్స్ మొత్తం ఈ గ్రూప్ కమాండర్ ఏరియాలో ఉన్న 9 జిల్లాలో ఉన్న వేలాది మంది ఎన్సీసీ క్యాడెట్స్కి ఇది ఉపయోగపడుతుంది. ఇది మేనేజ్మెంట్ పరంగా కూడా మేము ముందుకు వచ్చి ఎన్సీసీకి చేస్తున్నటువంటి సౌకర్యంగా తెలియజేస్తాం.